ఓం శ్రీ సాయినాథాయ నమః. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్, ఈరోజైతే రెండో వారం పూజ అయితే చేసుకున్నాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ వారం ఎలా చేసుకున్నామో రెండో వారం కూడా అలానే అనమాట. సో గైస్, సాయిబాబా అంటే మన అందరికి తెలిసిన ఒక మంచి గురువు కదండి. సో ఆయన అందరినీ ప్రేమించేవాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఒకేలా చూస్తారనమాట. ఎవరైనా బాధలో ఉంటే బాబా వారి దగ్గరకు వచ్చి సాయం చేసేవారు. సాయిబాబా అయితే ఒక మాట చెప్పేవారండి, శ్రద్ధ సబూరి అని. సో శ్రద్ధ అంటే నమ్మకం పెట్టు, సబూరి అంటే ఓపిక ఉంచు, నువ్వు కోరినది తప్పకుండా జరుగుతుందని చెప్పేవాళ్ళు అనమాట. సో ఈరోజైతే యథావిధిగా నేనైతే సాయిబాబా అష్టోత్తరం అయితే ముందుగా చదువుకున్నానండి. సో సాయిబాబా అష్టోత్తరం చదివిన తర్వాత మళ్ళీ అధ్యాయాలు అయితే పూర్తి చేయాలన్నమాట. నేనైతే ఫస్ట్ గురువారం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా అయితే చూడండి. ఎందుకంటే సాయిబాబా దివ్య పూజ ఎలా చేయాలి ఏంటనేది ఆ వీడియోలో అయితే వివరంగా చెప్పాను. సో తప్పకుండా వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి అనమాట. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం సేమేనండి. 2, 3, 4, 5 ఏ వారం చేసినా కూడా సేమ్ అష్టోత్తరం చదువుకోవటం, ఆయనకి ఇష్టమైన నైవేద్యం పెట్టడం, తర్వాత సాయిబాబా నామస్మరణ చేసుకోవటం, అధ్యాయాలన్నీ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వటం అండి. సో 5వ వారమే మనమంతా పూజ అయిన తర్వాత 5 లేదా 11 మీ స్తోమతను బట్టి కొంతమంది ఇంటికి పిలిచి ముత్తైదులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ మగవారు కానీ ఎవరినైనా సరే పిలిచి కిచిడీ ప్రసాదంగా పెట్టి పుస్తకాలను అయితే పంచాలన్నమాట. సో ఇంకా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా పూజ అంతా సేమేనండి. ఇంకా పూజ అయిన తర్వాత అయితే ఈరోజైతే నేను అధ్యాయం అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక కథనైతే మీతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. కథ అంతా వినండి. సో గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓం శ్రీ సాయి పుత్రమిత్ర కలత్ర బంధుదాయ నమః. ఓం శ్రీ సాయి యోగక్షేమ వహాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం శ్రీ సాయి ముక్తి సర్గాపవర్గదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రియాయ నమః. ఓం వారం శ్రీ సాయి దివ్య పూజ యొక్క పూజ విధానాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈరోజైతే నేను ఈ 2వ వారంలో ఏంటంటే అధ్యాయం 1 అయితే చెప్తాను. సో ఫస్ట్ కథ అధ్యాయం 1 అంటే 6 అధ్యాయాలు ఉంటాయి కదా, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కథ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కథ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ కథ వచ్చేసి విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు, వంశోద్ధారకుడు జన్మించాడు. అంటే బాబాగారి కథ అనమాట ఇది. అంటే బాబాగారి భక్తులు బాబాగారి వల్ల ప్రయోజనాన్ని పొందిన కథ అనమాట ఇది. సో వినండి, చాలా బాగుంటుంది కథ అయితే. ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీస్ నుండి బేబీ కేర్ సెంటర్ వెళ్ళి బాబుని తీసుకొని ఇంటికి వచ్చాను. మా పక్కింటి ఆవిడ వచ్చి నాతో, వదినా మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు. మనసులో చాలా బాధ కలిగింది. అదే మాట నేను ఆమెను అడిగాను, ఎందుకలా ఉన్నావు, ఏమిటి విషయం, నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా, మనసు విప్పి మాట్లాడు, బాబాగారి దయ వల్ల నా చేతనైనంత సహాయం నీకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రక్కింటి ఆవిడ ఏడుపు మొదలు పెట్టింది. ఏడుస్తూనే, వదిన ఏం చెప్పను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరాల వయసు గల ఒక పాప. ఇలాంటి పరిస్థితిలో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు కాగలదు. నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినటానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను. ఆమెతో అన్నాను, ఇప్పుడు చెప్పు, వివరంగా చెప్తే కదా నేను నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను, సరైన సలహా ఇవ్వగలను అని అంటుంది ఆవిడ. ఆమె నిదానంగా చెప్పనారంభించింది. వదిన, నీకన్నీ తెలిసినవి. నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా, తరువాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు. నాకిప్పుడు 5వ నెల. డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాము. అందులో ఆడపాప అని చెప్పారు. రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవరికీ ఇష్టం లేదు. పొద్దున సాయంత్రం ఒకటే గొడవ. ఈరోజు కూడా పొద్దున్నే చాలా గొడవైంది. నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండడం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను.
శక్తి లేదు. ఈ కొట్లాట్ల వల్ల చాలా విసుగు చెందాను. ఒక పక్కన ఆయన వ్యాపారం కూడా సరిగా నడవటం లేదు. ఇంకో పక్క నాకు పుట్టబోయే పాప బాబా ప్రశ్న వల్ల గొడవ నడుస్తూ ఉంటుంది. వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవటం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు. అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మన పక్కింటావిడ కూడా ఈ గొడవలు చూసి అదే సలహా ఇచ్చింది. కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను. నన్ను ఏం చేయమంటావు వదినా? నా తప్పే ఉంది ఇందులో? నాకు సహన శక్తి లేకుండా పోయింది. నన్నెందుకు అందరూ విసిగిస్తున్నారు? ఈ పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చాను. ఆమెకు ఒక కప్పు అందజేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను. ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను. చూడమ్మా, ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. తొందరలో ఏదైనా పొరపాటుగా నిర్ణయం తీసుకున్నా ఉంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నా మాట వింటానంటే నీకు ఒకటి చెప్తాను. ఆమె వెంటనే హా వదినా, మీరేం చెప్తే అది చేస్తాను. మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను అని చెప్తుంది. ఈరోజు ఏం వారం అని అడుగుతుంది. బుధవారం అని చెప్తుంది. చాలా మంచిది. రేపు గురువారం కదా, నేను నీకు ఒక దివ్య పూజ చెప్తాను. ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకొని శ్రద్ధగా పూర్తి చేయి. బాబా గారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి. గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని ఒక చిన్న తెల్లని అరచేతంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకొని నీ ఇంటిలోనే పూజాస్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెబుతూ ₹1 కానీ ₹2 బిళ్ళ కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టి పిదప ఆ ముడిని బాబాగారి శ్రీ చరణంలో ఉంచు. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకొని షిరిడి శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు. బాబా గారి దర్శనం చేసుకొని పిదప ఆ ముడి దానపెట్టెలో వేసి నమస్కరించవలను. ఆమె ఈ పూజా విధి తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకొని నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళ్తాను అని నాకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోయింది. రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచాను. అంతలో ఆమె బయటకు వచ్చి, వదినా మీరు పదండి, నేను వస్తున్నాను. కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది. వదినా, అద్భుతమైన చమత్కారం జరిగింది. నా జీవితంలో వసంతం వచ్చింది. మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను. తదనంతరం నా సంసారంలో మార్పులు రావటం మొదలైంది. నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లారు. డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు. రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వల్ల సరిగా కనిపించలేదు. నన్ను అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్లారు. స్కాన్ రిపోర్ట్ను అక్కడ మరి ఒకసారి చూడడానికి ప్రయత్నించారు. రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది. నా ఆనందానికి అంతులేదు. నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు. కొద్ది నెలల తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది. అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం 2 పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు. బాబా గారు నా పరువు కాపాడారు. నా పక్కింటావిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుని ప్రసాదించారు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సో గైస్, ఈ వారం అయితే నేను అధ్యాయం 1 అయితే చదివి వినిపించాను కదా, అలాగే మరుసటి వారంలో అధ్యాయం 2 అయితే కవర్ చేస్తానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 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 ఓం శ్రీ సాయినాథాయ నమః.
సో గైస్, ఈరోజు ఇంకా సాయిబాబా 2వ వారం దివ్య పూజ అయితే అయిపోయింది. ఆ బాబా ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యం అలాగే కుటుంబ ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయస్.